ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ సిద్ధాంత అయినా ఆ పార్టీలల్లా అందరు కాకున్నా కొంతమంది ఎప్పటికీ ప్రజల కోసం ఆలోచన చేసేటోళ్ళు ఉంటారు. జనం కోసమే తమ జీవితాన్ని త్యాగం చేస్తారు. అసొంటి నాయకులకు పార్టీల పంతాలు, రాజకీయ సిద్ధాంతాలు పక్కకు పెట్టి మర్యాదలు ఇయ్యాలి. అసొంటోళ్ళను సర్కార్ గౌరవించకున్నా కించపరిచినట్టు చేయొద్దు. సన్మానాలు చేయకున్నా అవమానం పాలు చేయొద్దు. అయితే ఇప్పుడు ఎవలకు ఏమైంది అంటారా? చూడురు మీరే. గుమ్మడి నర్సయ్య తెలవని తెలంగాణ పబ్లిక్ ఎవ్వలుండరు కావచ్చు. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ గొప్ప మనిషి. ఇప్పటికీ సాదా సీదాగా సైకిల్ మీద తిరిగే ప్రజల నాయకుడు. అగు అసొంటి లీడర్కు కనీస మర్యాద కూడా ఇయ్యలేదట ఈ కాంగ్రెస్ సర్కారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేతానికి 4 సార్లు వస్తే కనీసం కన్నెత్తి కూడా చూడలేదంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. మళ్ళా తన సొంత పని చేసిపెట్టు, నాకు నా కుటుంబానికి లాభం జరిగేటట్టు చెయ్యి ముఖ్యమంత్రి అని అడిగేతానికి రాలేదట. తన సొంత నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు రైతు భరోసా చాలా మందికి అందలేదు. దాన్ని పూర్తి చేయని చెప్పేదానికి బ్యాంక్ అప్పులు కట్టలేక రైతులు పడుతున్న తిప్పల చెప్పేతానికి వచ్చిండట. కానీ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లుంటే ఇంటికి రమ్మన్నారట, ఇంటికి పోతే సెక్రటేరియట్ కు రమ్మన్నారట పోలీసులు. మరి సీఎం రేవంత్ రెడ్డికి గుమ్మడి నర్సయ్య వచ్చే సంగతి తెలియదా అంటే తెలుసనే అంటున్నాడు నర్సయ్య సారు. అన్ని తెలిసి కూడా కాన్వాయ్ కార్ల ఓవుకుంటా కన్నెత్తి కూడా చూడలేదట. ఎంత ఘోరమో చూడుండ్రి. 25 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్న పెద్ద మనిషికి ఇచ్చే మర్యాద ఇదేనా? మంచి పబ్లిసిటీ అవుతుంది అనుకుంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పిలుచుకునేటోడేనట. కానీ గుమ్మడి నర్సయ్య వచ్చింది రుణమాఫీ ముచ్చట గురించాయే. అది బయటకు తెలిస్తే దేశంలోనే రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించినామని చెప్పుకున్న కాంగ్రెస్ సర్కార్ ముచ్చట ఉత్తదే అవుతుంది. కాబట్టి కావాలని సీఎం కలవలేదు అని కొంతమంది అంటే సీఎంకు పెద్ద మనుషులకు మర్యాద ఇచ్చుడు తెలియదు అని ఇంకొందరు అంటున్నారు. ఏది నిజమో కానీ ఇప్పటికైనా గుమ్మడి నర్సయ్యను పిలుచుకొని తన బాధను తీర్చాలని అంటున్నారు నర్సయ్య గురించి తెలిసిన పబ్లిక్.